గ్లోబల్ రికగ్నెంట్ రామ్ చరణ్. ఈ రికగ్నేషన్ చరణ్కి ఊకే రాలేదు. తన పర్ఫార్మెన్సెస్, తన హార్డ్ వర్క్ ఇలా చెప్తూ పోతే ఎన్నో ఉంటాయి. సో అందుకే ఈ వీడియోలో మనం చరణ్ జర్నీ ఎలా ఎవాల్వ్ అయిందో చూద్దాం. చిరుత నుండి గేమ్ చేంజర్ వరకు అండ్ తన 100 crore జర్నీ, పాన్ ఇండియా స్టార్, గ్లోబల్ రికగ్నెంట్, ఇలా ఎన్నో వచ్చాయి కదా. ఇవన్నీ ఒక్క వీడియోలో కవర్ చేద్దాం. ఫేజ్ 1 చిరుత టు మగధీర, ది లాంచ్ ఆఫ్ ఎ స్టార్. 2007లో చిరుతతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ డెబ్యూట్ మూవీగా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాడు. ఫస్ట్ మూవీకి మెగా వారసుడ్రా అనే కాలర్ ఎగరేసుకునే రేంజ్ లో హోప్ నిచ్చాడు. 2009లో మగధీర వచ్చింది. ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్, 100 crore మార్క్ టచ్ చేసిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ లాగా గుర్తుండిపోయింది. అప్పుడే రామ్ చరణ్ మెగాస్టార్ సక్సెస్ అన్నారు. చరణ్ 100 crore మార్క్ వెంటనే వచ్చిన నెక్స్ట్ ఫిల్మ్స్ తో కొంచెం డౌన్ ఫాల్ చూసాడని చెప్పాలి. రచ్చా, నాయక్, ఎవడు ఈ ఫిల్మ్స్ తన లాస్ట్ మూవీస్ తో కంపేర్ చేస్తే సాటిస్ఫై చేయకపోయినా చరణ్ మార్కెట్ ని బిల్డ్ చేయడానికి యూజ్ అయ్యాయి. ఫేజ్ 2 రంగస్థలం, ది రైజ్ ఆఫ్ ఎ మాస్ హీరో. కానీ 2008లో రంగస్థలం వచ్చింది. దట్స్ ద గేమ్ చేంజర్. రస్టిక్ లుక్, రా యాక్టింగ్, సాలిడ్ స్టోరీ, అది కంటెంట్ ప్లస్ మాస్ సక్సెస్ కాంబో. 200 crore ప్లస్ గ్రాస్. చరణ్ కి క్రిటికల్ రెస్పెక్ట్ వచ్చింది. ఆ మూవీ తర్వాత ఎవ్రీవన్ హ్యాస్ స్టార్టెడ్ సేయింగ్ చరణ్ విల్ డెఫినెట్లీ రూల్ ద బాక్స్ ఆఫీస్. ఫేజ్ 3 RRR, ది గ్లోబల్ ఎక్స్ప్లోజన్. 2022లో RRR వచ్చింది. రాజమౌళి ప్లస్ ఎన్టీఆర్ ప్లస్ చరణ్ కాంబో డైనమైట్ ఉంది. చరణ్ యాజ్ రామ్ ఎమోషనల్ డెప్త్ తో ఆడియన్స్ ని మిల్డ్ చేశాడు. RRR వరల్డ్ వైడ్ గా 1200 crore ప్లస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఆస్కార్ విన్నింగ్ క్రేజ్ తో చరణ్ నేమ్ వరల్డ్ లో ఎక్కువ అయింది. ఆ మూమెంట్ హీ అఫీషియల్లీ బికమ్ ఏ గ్లోబల్ తెలుగు సూపర్ స్టార్. ఫేజ్ 4 గేమ్ చేంజర్, ది ప్రెజర్ ఫేజ్. RRR తర్వాత చరణ్ మీద ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి. సో గేమ్ చేంజర్ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. చరణ్ డ్యూయల్ రోల్, పొలిటికల్ స్టోరీ, మూవీ నుండి వస్తున్న ప్రతి అప్డేట్ బిగ్ స్కేల్లో ఉంది. కానీ కంటెంట్ మిక్స్డ్ తాకుతూ ఇంపాక్ట్ తగ్గింది. ఫస్ట్ వీక్లో చరణ్ మీద రన్ అయినా లాంగ్ రన్లో డిప్ అయింది. మూవీలో స్టోరీ వీక్ అని అందరూ అన్నారు. అండ్ అలానే 2 షేడ్స్లో చరణ్ మాత్రం డిసప్పాయింట్ చేయలేదు అంటే హ్యాపీ అయ్యారు. ఫేజ్ 5 వాట్స్ నెక్స్ట్ ఫ్రమ్ రామ్ చరణ్. నెక్స్ట్ రామ్ చరణ్ నుండి వస్తున్న మూవీ పెద్ది. ఈ మూవీ మీద అందరికీ అనౌన్స్మెంట్ నుండి హోప్స్ ఉన్నాయి. బుచ్చిబాబు సరిగ్గా డీల్ చేస్తాడని నమ్ముతున్నారు. పెద్ది నుండి వచ్చిన పోస్టర్కి అండ్ అలానే చరణ్ రిస్క్ తీసుకుని డ్యాన్స్ వేస్తున్న క్లిప్స్ కూడా బయటకు వచ్చాయి. అన్న ఈ మూవీకి చాలా కష్టపడుతున్నాడు. సో ఇంకా వెయిట్ చేసి చూద్దాం ఈసారి చరణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత పెద్ద నెంబర్స్ పెడతాడు అనేది. సో చరణ్ ఫ్యాన్స్, మీ ఒపీనియన్ ఏంటి? అన్న ఈసారి ఎంత నెంబర్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెడతాడు? అలానే నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది? నెక్స్ట్ ఎవరి మీద వీడియో కావాలి అనేది కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పింది నచ్చితేనే మన ఛానల్ని విజిట్ చేసి కంటెంట్ చూడండి. నచ్చితేనే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సినిమా కబుర్లు.